ఇవాళ కోస్గి మండల భారతీయ జనతా పార్టీ తరఫున కోస్గి మండలం తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇవాల్టి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి మొదట్లో వాళ్ళు చెప్పింది ఒకటి ఇవాళ చేస్తున్నది ఒకటి అనే తీరున ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా దానికి నిరసనగా ఏదైతే ఎన్నికల సమయంలో రేవంత్ అన్న గారు మాటిచ్చారో ప్రజలకు మాటిచ్చారో అదే ఆ మాటని నెరవేరుస్తూ ఇవాళ ప్రజలకు చెప్పినట్లుగా 15,000 రూపాయలు రైతు భరోసాని ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా కోస్గి మండలంతో పాటు కోడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే సీఎం గారి కాన్స్టిట్యున్సీ అయ్యి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా రుణమాఫీ కాలేదు. మరి ఇలాంటి రుణమాఫీ అనేది సీఎం గారి కాన్స్టిట్యున్సీ కానప్పుడు మరి రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ తరఫున సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ తహసీల్దార్ గారికి కోస్గి మండల బీజేపీ పార్టీ తరఫున అదేవిధంగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా తహసీల్దార్ గారిని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరి సీఎం గారు మొదట్లో ఎన్నికలకు ముందు ప్రతి గ్రామాన తిరిగి ఇంటింటికి తిరిగి మేము మీకు 15,000 రూపాయలు గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము 15,000 దాన్ని 15,000కు పొడిగిస్తామని మాటిచ్చారు. కానీ ఇవాళ మీ యొక్క మాటను నిలబెట్టుకోకుండా కేవలం 2,000 మాత్రమే పెంచేసి ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాన్ని మేము ఇక్కడ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రజల పక్షాన మేము బీజేపీ పార్టీ తరఫున నిలబడి ఈ విషయాన్ని పూర్తిగా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి పూర్తిగా చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా రైతులకు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం చేయాలి. కానీ ఇక్కడ ఆ రకంగా జరగట్లేదు. మరీ ముఖ్యంగా కాడ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోడంగల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అక్కడ ఉండే అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, కేవలం వారి ద్వారా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు. మిగతా ప్రజానికాన్ని వాళ్ళు చిన్న చూపు చూస్తున్న విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా అవసరమైతే ఈ విషయంలో ప్రత్యక్షంగా పోరాటానికి కూడా మేము వెనకాడము. ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడి అందరికీ కూడా ట్రాన్స్ఫార్మర్లు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్లు అందే విధంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.